చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీలో బాలోత్సవ్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా చిన్నారులు బాలోత్సవ్లో పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరం పిల్లలకు తెలియచేయడమే బాలోత్సవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, ఈనాడు పత్రికా సంపాదకులు ఎం నాగేశ్వరరావు, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో మీరు పరిచయాలు పెంచుకుని ఆ పరిచయాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న మీరందరూ కూడా ఒక అవగాహనతో ఇవాళ కలిసిమెలిసి మీ యొక్క స్నేహాన్ని పెంపొందించడానికి కూడా ఈ బాలోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి ఎంతైనా చెప్పచ్చు. ప్రత్యేకించి ఒక తెలుగు భాషాభిమానిగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. కేవలం ఇంగ్లీష్ చదివితే చాలు మన జీవితాలు సార్థకమవుతాయని చెప్పిన భావనలో ఉన్నారు. అలా అని చెప్పి ఇంగ్లీష్కి మేము ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ తెలుగు చదవకపోతే మన జాతి అంతరిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకి చాలా రిసోర్సెస్ వచ్చినాయి, నెట్ వచ్చింది, మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. వీటి నుంచి చాలా విషయాలు మనం గమనించగలుగుతున్నాం. కాకపోతే వేరే మన సోదరులతో సోదరిమణులతో వ్యవహరించేదే మర్చిపోతున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోతుంది. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ్ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా విరామిద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. సో పిల్లలు ఇక్కడికి వచ్చి 3 రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాం. కానీ ఇవాళ పిల్లలు వేసే డ్రెస్సులు కానీ, వాళ్ళు వేసే డ్యాన్సులు కానీ, వాళ్ళు పాడే పద్యాలు కానీ చక్కగా తెలుగు మాట్లాడటం చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా పిల్లలు ఏం మిస్ అయిపోయారా ఈ 30 ఏళ్ళలో అనేది. ఈ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్, ఈ స్పిరిచువల్ అవుట్లుక్ అమెరికాలో రాదు.